హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే కనుక మనము హెల్దీ అయినటువంటి సొరకాయ కర్రీ అలాగే జొన్న రొట్టెను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని పోపు గింజలు వేగిన తర్వాత ఇక్కడ మసాలా అండి. ఇది వచ్చేసి ఎండు కారం పొడి 2 స్పూన్లు, 1 స్పూన్ ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి 3 స్పూన్లు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ కూడాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా నూనె వేగిన తర్వాత పోపు గింజలు వేగిన తర్వాత మనం మసాలా అయితే ఇందులో వేసేయాలన్నమాట. మసాలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్స్ని ఇలా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. పెద్దగా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత 2-3 టమోటాలు మీడియం సైజుటి ఇలా 1 కప్పు టమోటాను అయితే తీసుకున్నాను. టమోటా వేసుకున్న వల్ల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడాను మసాలాలో బాగా కలిపిన తర్వాత టమాటా కొద్దిసేపు మగ్గిన తర్వాత సొరకాయని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను ఇందులో అయితే వేసేసుకుందాము. ఈ విధంగా అయితే సొరకాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సొరకాయ ముక్కలను ఈ విధంగా పెద్ద సైజు నేనైతే మీడియం సైజుగా కట్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడాను మంచిగా కొద్దిసేపు అలాగే ఉంచి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను. పచ్చియే వేస్తానన్నమాట కరివేపాకు కొత్తిమీర అనేది. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ పసుపు అలాగే రుచికి తగ్గంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఈ కర్రీ చాలా ఈజీ చేసుకోవడము, చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చపాతీ రోటీలోకి మంచి కాంబినేషన్ చెప్పచ్చు. రైస్లో కూడా బాగుంటుంది. కాకపోతే మనము రైస్లో చేసేటప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడు మనకు అన్నంలోకి టేస్ట్ వస్తుంది. ఇలా రొట్టెలోకి చపాతీలోకి అయితే నార్మల్గా అయినా సరిపోతుందండి. ఇక నేనైతే జొన్న రొట్టెలోకి కాబట్టి నార్మల్గా అయితే వేశాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పల్లీ పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రేవీ కోసము. పల్లీలను వేపి దాని తర్వాత పొడి చేసుకొని ఆ పొడిని 2 టేబుల్ స్పూన్లు అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. రుచి బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత అది వాటర్ కన్నట్టు కాబట్టి అందులో వాటర్ అనేది బయటకు వస్తాయి. దాని తర్వాత మనం ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసాము. ఇప్పుడు మనము ఉప్పు అనేది చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక మూత పెట్టేశాను. ఇప్పుడు జొన్న రొట్టెను ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని దాని తర్వాత జొన్న పిండిని అయితే వేసాను అనమాట. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా పిండిని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. చల్లనీళ్ళతోనే అండి. కొంతమంది వేడి నీళ్ళతో కూడా కలిపి చేస్తారు, కానీ నేనైతే చల్లనీళ్ళతోనే చేసుకుంటాను. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇలా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని దానిని ఇలా మొత్తం పల్చగా మనం ఆ క్లాత్ మీద మొత్తం అంతా కూడాను పల్చగా ఒత్తుకోవాలన్నమాట. మనం చపాతీకి ఎలా కర్ర తీసుకొని చేస్తామో అలాగే చేత్తో దీంతో మంచిగా వచ్చేస్తుంది. చేత్తోటి చాలా ఈజీ చేసుకోవడము, చాలా హెల్దీ కూడా. చపాతీ కంటే రోజు జొన్న రొట్టె తినడం వల్ల హెల్త్కు చాలా మంచిదండి. రైస్కి బదులు ఇది తింటే ఇంకా మంచిది. మా ఇంట్లో ఎక్కువగా జొన్న రొట్టె, రాగి సంగటి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటాము. మా పిల్లలు సొరకాయ కర్రీ చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారన్నమాట. మేమందరము కూడాను ఈరోజు డిన్నర్కి ఇదే చేశాను నేను. ఎక్కువ డిన్నర్ టైంలోనే ఇలా సొరకాయ రొట్టె అయితే తీసుకుంటాము. ఈవినింగ్ టైంలో ఇలా మొత్తంగా చేసుకోవాలి పల్చగా. ఒక పెన్నం పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలండి. మనం చెక్ చేసుకోవాలి, పైన పొగలు రావాలన్నమాట. అప్పుడు మనం వేసిన పిండి అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు క్లాత్తో సహా పట్టుకొని ఇలా దాని మీద అయితే వేసేయాలి. కొద్దిసేపు తర్వాత మనం చపాతీ తిప్పినట్టు దీన్ని కూడా అలాగే ఉల్టా తిప్పేసేయాలన్నమాట. చూడండి, ఇలా తిప్పేసాను. చాలా ఈజీ చేసుకోవడము.
అసలు పూరిలాగా పొంగుతుందండి జొన్న రొట్టె. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మాకు కట్టెల పొయ్యి ఉండేదన్నమాట. అప్పుడు నేను మంట పెద్దగా ఇట్లా పుల్లలు ఎగదోయడానికి మా అమ్మ దగ్గర కూర్చొని చేసుకునేదాన్ని. అలా మా అమ్మ చేసేటప్పుడు చూసి కొంచెం పిండి అమ్మ అని లాస్ట్లో అంతా అయిపోయినాక కొద్దిగా మిగిలిస్తుంది. ఆ చిన్న పిండితో కొంచెం చిన్న చిన్న రొట్టెలుగా చేసుకోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు అదే ఉపయోగపడింది అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగిందో కదా. ఇరువైపులా కాల్చేసాను అన్నమాట. మనకు జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఈ లోపల రెండో రొట్టె కూడా నేను పక్కన ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది పక్కకు తీసేసి ఇంకో రొట్టె కూడా తయారు చేశాను. ఇప్పుడు కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది. మూత తీసేసి కర్రీని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని జొన్న రొట్టెతో తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.